హాయ్ అండి. నేను ఈరోజు మా పాప కోసం సింపుల్గా ఇంకా క్విక్గా అయిపోయే క్యారెట్ పరాటా చేశాను. మా పాపకైతే నేను చేసిన ఈ క్యారెట్ పరాటా చాలా బాగా నచ్చిందండి. ఎలా చేశానో మీరు చూసేయండి. గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి, సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలా కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 2 క్యారెట్స్ ని తురిమి పక్కనుంచి పాన్ లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసి అందులో పసుపు, కట్ చేసిన కరివేపాకు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న చపాతీ పిండి నుంచి చిన్న ఉండను తీసుకుని కొంచెం మందంగా స్ప్రెడ్ చేసి అందులో ఫ్రై చేసిన క్యారెట్ తురుమును పెట్టి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా అన్ని వైపులా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇప్పుడు పైన గోధుమ పిండి జల్లుకుంటూ చపాతీ కర్రతో క్యారెట్ తురుము బయటికి రాకుండా పరాటాలు చేసుకోవాలి. ఇలా అన్ని పరాటాలు చేయడం అయిపోయిన తర్వాత పాన్ మీద ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పరాటా రెడీ. నేను చేసిన ఈ క్యారెట్ పరాటా మీకు కూడా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.